తెలుస్తోంది. కృష్ణలంక స్టేషన్ కి క్లోజ్ టీం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో స్టేషన్ కి క్లోజ్ టీం చేరుకుంది. స్టేషన్ లో ప్రస్తుతం క్లోజ్ టీం వివరాలు కూడా సేకరిస్తోంది. మరోవైపు 2 గంటలుగా సాయికృష్ణ నివాసంలోని ఏసీపీ ప్రసాద్ బృందం ఉంది. సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం కృష్ణలంక స్టేషన్ లో క్లోజ్ టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్టేషన్ లో క్లోజ్ టీం వివరాలు సేకరిస్తోంది. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో స్టేషన్ కి చేరుకుంది క్లోజ్ టీం. ఇంకొక వైపు సాయికృష్ణ నివాసంలో 2 గంటలుగా ఏసీపీ ప్రసాద్ బృందం అక్కడే ఉండి సాయికృష్ణ తల్లితో మాట్లాడుతూ ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో వసంత్, ఒక పక్క క్లోజ్ టీమ్ స్టేషన్ కు వెళ్ళి అక్కడ వివరాలు సేకరిస్తున్నారు. ఇంకొక వైపు ఇక్కడ సాయికృష్ణ నివాసంలో అతని తల్లితో కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి ఈ విచారణ ఈ రోజు ఎంతసేపు జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇంకా ఎన్ని గంటల పాటు సాయికృష్ణ నివాసంలో ఉండే అవకాశం ఉంది ఏసీపీ? సో మరో గంట పాటు కూడా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా ఈ క్లూస్ టీమ్స్ వెళ్ళి లాకప్ డెత్కి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మొత్తం స్టేషన్లో ఏం జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్ సంబంధించిన విజువల్స్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అసలు ఏ తేదీలో తీసుకొచ్చారు, ఏ తేదీలో తీసుకొని వెళ్ళారు, లాకప్ డెత్కి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి అభియోగాలు ఇటు సిఐ పైన పోలీసుల పైన కృష్ణలంక స్టేషన్ పోలీసుల పైన వస్తున్న నేపథ్యంలో ఆ స్టేషన్లో ఉన్న పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఆ క్లూస్ టీం పరిశీలిస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఇటు ప్రభుత్వ ఆదేశాలతోటి దూకుడు పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగానే అత్యున్నత స్థాయి ఏవైతే కేసు దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేసు పురోగతిని త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్లూస్ టీమ్స్ కూడా వివరాలు సేకరిస్తూ ఉంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించిన ఎంక్వైరీ ఆఫీసర్గా ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ కూడా నియమించినటువంటి నేపథ్యంలో ఆయన కూడా విజయవాడ మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఇట్లా నివాసాన్ని పరిశీలిస్తారు, స్టేషన్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత ఈ కేసుకు పురోగతి మొత్తాన్ని కూడా వెల్లడించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ.